హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సింగపూర్లో జాబ్ ఎలా కొట్టాలి అనే దానిపైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇది నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఎవరు అంతగా వినట్లేదు. ఉండేది ఒకే ఒక్క వే, అదేంటంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీనికి ముందు చాలామంది ఏం చేస్తారంటే సింగపూర్లో ఎవరైనా వర్క్ చేస్తున్నా కూడా ఆ లింక్డ్ఇన్లో ఎవరైనా కనిపించినా కూడా సింగపూర్ అని వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేసి సో ఏమైనా జాబ్స్ ఉంటే రిఫర్ చేయండి అని ఇలా అడుగుతుంటారు. ఈవెన్ నన్ను కూడా అడుగుతుంటారు. బట్ నేను చెప్తున్నాను, మీకు రిలేటివ్స్ ఉన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా సింగపూర్లో మిమ్మల్ని రిఫర్ చేసి తీసుకునే పర్సంటేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ. దట్ ఈస్ లెస్ దాన్ 5% అనమాట. ఎందుకంటే మేమందరం ఒక చిన్న కంపెనీలోనో ఒక కంపెనీలోనో వర్క్ చేస్తుంటాం. మాకు మ్యాక్సిమం మా కంపెనీలో ఏం ఓపెనింగ్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. అండ్ సింగపూర్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు, ఇక్కడ సిటిజన్స్ని, అది ఏ కంట్రీలో అయినా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న ఫారినర్స్ని ప్రిఫర్ చేస్తారు. వాళ్ళిద్దరిలో కానీ దొరకకపోతే అప్పుడే వేరే కంట్రీస్ వైపు చూస్తారు. సో ఇదనేది ఈ పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. మీరు ఎప్పుడు కూడా ఒకరిపైన డిపెండ్ అవ్వకూడదు. ఒకరు మనల్ని రిఫర్ చేస్తారు, ఒకరు మనకు హెల్ప్ చేస్తారు అనే దానిపైన ఎప్పుడూ మీరు ఆశలు పెట్టుకోవద్దు. నేను చెప్పినవే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% వర్కౌట్ అవుతుంది. చాలామందికి వర్కౌట్ అయింది. మన స్టూడెంట్స్ కూడా చాలామంది సింగపూర్లో జాబ్ అనేది కొట్టారు. అదేంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్లో ఒక మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ప్రతిరోజు లింక్డ్ఇన్లోకి వెళ్ళి మీరు అప్లై చేస్తూనే ఉండాలి. సింగపూర్ అనే లొకేషన్ పెట్టి మినిమం 2 to 3 months కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక 1 hour స్పెండ్ చేయండి. అప్లై చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఇక్కడ 100 పొజిషన్స్ పడితే దాంట్లో ఫారినర్స్ని తీసుకునే ఛాన్సెస్ వచ్చేసి ఓన్లీ 5% మాత్రమే. సో మీరు 100 jobs అప్లై చేస్తే 5 jobs నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అందులో 1 or 2 ఇంటర్వ్యూస్ అనేది మిమ్మల్ని కండక్ట్ చేస్తారు. మీరు మంచిగా పర్ఫామ్ చేశారంటే డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకుంటారు. మన స్టూడెంట్స్ చాలా మంది సింగపూర్లో ప్లేస్ అయ్యారు. వాళ్ళందరికీ నేను ఇదే వే చెప్పాను. నేను 100 మంది చెప్తే చాలా 5-6 మంది మాత్రమే ఇది ఫాలో అవుతారు. సో మీరు ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. మనం డిపెండ్ అవ్వాల్సింది ఓన్లీ లింక్డ్ఇన్లో మాత్రమే. ప్రొఫైల్ మంచిగా పెట్టుకోండి. ప్రతిరోజు 1 hour to 2 hours స్పెండ్ చేయండి. కొంతమందికి ఒక 15-20 డేస్లోనే తగ్గలొచ్చు. ఎందుకంటే ఆ 5% ఛాన్సెస్ అనేది మీకు ఫస్టే రావచ్చు. కొంతమందికి 2 months తర్వాత రావచ్చు, కొంతమందికి 3 months తర్వాత రావచ్చు. సో మన స్టూడెంట్స్ కొంతమంది 1 వీక్లోనే జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే యాక్సిడెంటల్గా వాళ్ళు లింక్డ్ఇన్లో అప్లై చేయడం, ఓపెనింగ్ రావడం అలా అనమాట. సో 3 months అనేది టార్గెట్గా పెట్టుకోండి. ప్రతిరోజు 1 hour to 2 hours వచ్చిన పొజిషన్స్ అన్నిటికీ అప్లై చేస్తూ ఉండండి. 100లో డెఫినెట్లీ ఒక 5 వాటి నుంచి రెస్పాన్స్ వస్తుంది. 1 or 2 ఇంటర్వ్యూస్ తగులుతాయి. బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. ఛాన్స్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ ఛాన్స్ని రిసీవ్ చేసుకునేలాగా ఉండాలి. ఓకే, సో ఇలా ట్రై చేయండి, డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.